ఓం విఘ్నేశ్వరాయ నమః. రామాయణము సుందరాకాండ. హనుమంతుడు అంత వేగంతో వెళ్ళిపోతుంటే కింద నుంచి సాగరుడు చూసి సాగరాలు ఏర్పడటానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణము. అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసము హనుమంతుడు సాగరం మీద నుంచి వెళ్తున్నాడు. కనుక ఆయనకి ఆతిథ్యం ఇవ్వటం మన ధర్మము అని అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి, నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళలోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గం నుంచి భూమి మీదకు వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండటానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద నుంచి వాళ్ళు పైకి రారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కానీ నీకున్న శక్తి వలన నువ్వు పైకి కిందికి పక్కకు పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వటం కోసము ఒక్కసారి పైకి లే. ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు అన్నాడు. అప్పుడు మైనాక పర్వత శిఖరాలు సముద్రం నుంచి పైకి వచ్చాయి. బయటికి వచ్చిన బంగారు శిఖరాల మీద సూర్యకాంతి పడగానే ఆకాశమంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలను చూసిన హనుమంతుడు, ఓహో, ఇప్పటి వరకు ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుంచి బంగారు శిఖరాలు పైకొస్తున్నాయి. ఎవరో నా గమనానికి నిరోధించటానికి అడ్డు వస్తున్నారు అని అనుకున్నాడు. తన వక్షస్థలంతో ఆ శిఖరాలను ఒక్కసారిగా కొట్టాడు. ఆ దెబ్బకు శిఖరాలు చూర్ణమై కింద పడిపోయాయి. అప్పుడు మైనాకుడు మైనుష్య రూపాన్ని పొంది తన శిఖరాల మీదనే నిలబడి, అయ్యా, మామూలు వాడే అతిథిగా వస్తే విడిచిపెట్టము. మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిథివి. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యటం అనేది చేయవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది. నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారం పొందాము. కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలను నరికేశాడు. ఇంద్రుడు మైనాకుడి రెక్కలను కూడా నరకబోతుంటే మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు. పోనీలే, సముద్రంలో పడితే పడ్డాడు, కానీ రాక్షసులు బయటికి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు అని ఇంద్రుడు మైనాకుడిని వదిలేశాడు. అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరాల మీద కూర్చొని కొద్దిగా తేనె తాగి పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళీ హాయిగా వెళ్ళిపో అన్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకొని, నేను చాలా ప్రీతి పొందాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే నేను పొందినట్లే. నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చేయవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. మధ్యలో ఎక్కడా ఆగకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి, ఓహో, ఇన్నాళ్లకు నువ్వు పాతాళం నుంచి బయటికి వచ్చావు కదా అన్నాడు. అప్పుడు మైనాకుడు, ఈ ఇంద్రుడు నా రెక్కలను తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను అనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, ధైర్యంగా హనుమకు సహాయం చేయటం కోసం బయటికి వచ్చావు. రామకార్యం కోసం వెళుతున్నవాడికి ఆతిథ్యం ఇవ్వటానికి వచ్చావు కాబట్టి నీ రెక్కలు కొయ్యను అని అభయమిచ్చాడు. అప్పుడు దేవతలు నాగమాత అయిన సురసతో, చూశావా తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి మింగేస్తానని భయపెట్టి ఆయన సామర్థ్యాన్ని పరీక్ష చెయ్యి అన్నారు. అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రం నుండి బయటికి వచ్చి హనుమంతుడితో ఇలా అంది, నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను కాబట్టి నువ్వు నా నోట్లో దూరు అంది. అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామకథని సురసకు చెప్పి, నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసము వెళ్తున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కు వెళ్ళి రాముడికి ఆ విషయం చెప్పి నీ నోట్లో ప్రవేశిస్తాను. ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లి అన్నారు. నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను అన్నాడు. అప్పుడు ఆ సురస, అలా కుదరదు, నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే అని తన నోరు పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని కూడా బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరూ 100 యోజనాలు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటనవేలంత చిన్నవాడిగా మారిపోయి సురస నోట్లో ప్రవేశించి బయటికి వచ్చేశాడు. అమ్మా, నువ్వు చెప్పినట్లే నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను అన్నాడు. ఎంత బుద్ధిబలం హనుమానీది! రాముడితో సీతమ్మను కలిపినవాడు,
హనుమ అనే ప్రఖ్యాతిని నువ్వు పొందెదవుగాక అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది.